ఛీ గోంగూర పచ్చడి ఎన్నిసార్లు చేసినా కుదరదు అని అనుకునే వాళ్ళ కోసం ఈ రెసిపీ చాలా అంటే చాలా సింపుల్గా చేశాను. చాలా బాగుంటుంది. ముందుగా ఎర్ర గోంగూర కట్ట తీసుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోండి. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఆ జీలకర్ర కొంచెం వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని మూత పెట్టుకొని, ఎందుకంటే పట్ల పడి మీద పడిపోతుంది. తర్వాత పచ్చిమిరపకాయలు వేగే లోపు మనం ఎల్లిపాయలు తీసుకుందాం. ఎల్లిపాయలు తీసుకున్న తర్వాత ఏదైతే గోంగూర మనం కడిగి పెట్టుకున్నామో అది నూనెలో వేసేసి వేయించాలి. దాంట్లోకి చిన్న టమాటా వేసుకోవాలి. దాంట్లో చింతపండు ఇట్లా ఏమి వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి. చిన్న టమాటా ఏంటంటే టేస్ట్ కోసము. అలా కొంచెం బంకగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏం కాదు, అది నూనె పీల్చుకునే కొద్దీ బాగా సాఫ్ట్గా అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకొని బాగా సాఫ్ట్గా చేసుకోవాలి. తర్వాత మనం ఇచ్చిన గోంగూర పక్కకి కొంచెం చల్లార్చిన తర్వాత దాంట్లో మనం వేయించుకున్న పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు వేసి దంచుకోవాలి. రోట్లో అయితే ఇంకా బాగుంటుంది. మా అక్కడ రోల్ అవైలబుల్ లేదు ఇప్పుడు, అందుకని చెప్పేసి అలా గిన్నెలో దంచుతున్నా. తాలింపు కోసము ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం నార్మల్గా వేయితే చాలు. తర్వాత మనం ఏదైతే గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది వేసుకొని బాగా నూనెలో ఆయిల్ అంతా పైకి తేలాలి. అప్పుడు వేడి అన్నంలో ఆ గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఆహా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.